నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కళాకారులందరినీ కూడా ఒక గొడుగు కిందకి తేవాలని నా తపన. నేను కూడా ఒక సింగర్ని. మీ నాన్నగారి పేరేంటి? కనకరాజు గారు. కనకరాజు గారు, పద్మశ్రీ కనకరాజు గారు. ఇది ఏం ఆర్ట్ ఫామ్ మీరు? ఇది గుసాడి ఆర్ట్ ఫామ్. ఏ జిల్లా మీది? ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా. మీ పేరేంటి? కనక సుదర్శన్. మీరు సుదర్శన్ గారు? అవును సార్. ఓకే. కనకరాజు గారు అబ్బాయి మీరు. మీ అమ్మగారి పేరేంటి? రాంబాయ్. మీ ఊరు పేరేంటి? మార్లాబాయ్. మార్లాబాయ్. ఏ మండలము? జైనూర్ మండలం. జైనూర్ మండలం. ఇది మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాం చేశారు? చాలా ఇప్పుడు జాతీయ స్థాయిలలో ఢిల్లీ చేశాము, వారణాసి చేశాము, అయోధ్యలో చేశాము, నాగ్పూర్లో చేశాము, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో చేశాము, గోవాలో చేశాము, ఒడిస్సాలో చేశాము, చాలా చోట్ల చేశాము. మన రాష్ట్రంలో కూడా చేశారు కదా? చాలా చోట్ల మన రాష్ట్రంలో మీ కలెక్టర్ గారి దగ్గర అన్ని చోట్ల చేశాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? ఈ అంటే వంశపారంపర్యంగా వస్తుంది కదా ఇది వంశపారంపర్యం. దీనిలో మీరేమన్నా నేర్చుకున్నారా? ఎక్కడైనా ఎవరికైనా గురువు గారు ఉన్నారా మీకు? మాకు ప్రత్యేకించి గురువు గారు అనేది అంటే ఇది వారసత్వ వస్తువుల సంపద, వంశపారంపర్య సంపద. ఇప్పుడు దీని లోపల గుస్సాడి అంటే ఏముంటుంది ఇందులో? గుసాడి జతులు ఏమైనా ఉంటాయా ఇందులో? గుసాడి అంటే జతులు ఏముండవు సార్. వాస్తవానికి గుసాడి అంటేనే అతి పెద్ద పవిత్రమైన మా పండుగ ఏదైతే ఉందో దీపావళి, దివాళి అంటాం దాన్ని దీపావళి వాసంలో మేము దండారి ఉత్సవాలు జరుపుకుంటాము. దండారి ఉత్సవాల్లో భాగంగానే ఈ గుసాడి అనేది ఈ జటాశంకరుడు శంభుదేవుని అవతారమని కొలుచుకుంటాము. ప్రత్యేకించి దీపావళి ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం 11 రోజులు దీక్ష పుచ్చుకుంటాం సార్. ఓకే. అవును సార్. చాలా పవిత్రంగా చేస్తారు. చాలా పవిత్రంగా చేసుకుంటాం సార్. చిన్న పెద్ద. మీ దేవుడు నాగోబా దేవుడా మీకు? లేదు సార్, మాకు యత్మసూర్ దేవుడిది. ఇది నాగబ దేవుడు వచ్చేసి అది 7 గోత్రాలకు సంబంధించిన దానికి దీనికి సంబంధం లేదు. వాస్తవానికి మేము నాకు తెలియక అడిగాను. అవునవును సార్. మనకు వారు కూడా దేవుడు, మీరు కూడా అంతా మనం అందరినీ దేవుళ్ళని కొలుస్తాం కాబట్టి భక్తి పారంపర్యం అడిగాను. అవును సార్. సో ఇంకా మీరు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు? మీరు ఎంతమంది ఉన్నారు మీ టీంలో? మా టీంలో దాదాపు ఇప్పుడు 200 మంది ఉన్నారు సార్. 200 మంది. మొత్తం ఎన్ని జిల్లాలలో ఉంటుంది గుస్సాడి అనేది? ఈ గుస్సాడి అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే 4 జిల్లాలు: నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాదు, ఆదిలాబాద్. మొత్తం ప్రతి జిల్లాలో దాదాపు ఒక 1000 మంది కళాకారులు ఉంటారా? ఉంటారా? అవును సార్. మీ దగ్గర మాత్రం 200 మంది ఉన్నారు. 200 మంది ఉన్నారు. పద్మశ్రీ కనకరాజు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది ఉట్నూరులో, దాంట్లో మాత్రం 200 మంది ఉన్నారు. అవునా? మీ సంస్థ పేరేంటి? పద్మశ్రీ కనకరాజు డ్యాన్స్. ఓకే. మీ నాన్నగారిని కూడా నేను ఇంటర్వ్యూ చేయాలి. మీ నాన్నగారికి నా తరఫున, నా టీం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారికి శుభాకాంక్షలు. పద్మశ్రీ వచ్చినందుకు మా ప్రేక్షకులు కూడా మీ అందరి తరఫున కూడా మీకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు టైం కేటాయించి ఇంత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 6281950490. మళ్ళీ ఒకసారి మెల్లగా చెప్పండి. 6281950490. ఇంకేమైనా ఉందా ఆ నెంబర్ కాకుండా? 9491636942. ఓకే, ధన్యవాదాలు సుదర్శన్ గారు. మీరు నాకు టైం ఇచ్చి నాకు తెలంగాణ కళారత్నం తరఫున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు. నేను ఇప్పటివరకు ఒక 100 మందిని ఇంటర్వ్యూ చేశాను. ఒక 1000 మంది కళాకారులను ఇంటర్వ్యూ చేయాలని నా సంకల్పం. మీరు కూడా మీ తోడ్పాటు మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ నాన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ నాన్నగారికి సెల్యూట్. పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.